అందరికీ నమస్కారం. ఈరోజు కోడి మాంసం దోసకాయ కలగాలి వేసి వండుతున్నాను. నేను ఎలా వండుతానో చూడండి. కిలో కోడి మాంసం తీసుకుంటున్నాను. దాంట్లో కావాల్సిన సరుకులు 100 గ్రాములు మంచి నూనె, 1/2 చెంచా పసుపు, 2 చెంచాలు కారం, 2 చెంచాలు ఉప్పు, 2 చెంచాలు ధనియాలు, 2 చిన్నిల్లిపాయలు, 2 దాచిన చెక్కలు, 5 లవంగాలు, కొంచెం అల్లం ముక్క, కొంచెం కొబ్బరి ముక్క, 3 చెంచాలు గసగసాలు. ఇదిగోనండి దోసకాయ. ఈ సైజు దోసకాయ కలగలుపులోకి కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొంచెం పెద్ద ముక్కలా కోసుకోవాలి. అంటే మాంసం ముక్క ఉంటుంది కదా, ఇది కూడా మాంసం ముక్కలాగా ఉంటుంది అన్నమాట. ముందుగా మసాలాలు నూరుకుందాం. అల్లము, కొబ్బరి, గసగసాలు నూరుకుందాం. అల్లం నలిగింది, కొబ్బరి వేసుకుందాం. నలిగింది తీసి పక్కన పెట్టుకుందాం. మసాలా నూరుకుందాం. ధనియాలు నలిగినవి దాచిన చెక్కను లవంగాలు వేసుకుని నూరుకుందాం. ఇప్పుడు చిన్నుల్లిపాయలు వేసుకుందాం. చిన్నుల్లిపాయలు వేసి దీనికి కలిసేదాకా కొంచెం నూరుకొని తీసేసుకుందాం. మసాలా నలిగిపోయింది, తీసి పక్కన పెట్టుకుందాం. కాగింది, నూనె పోసుకుందాం. నూనె వేడెక్కింది, 1/2 చెంచా పసుపు వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు మాంసం వేసుకుందాం. ఇదంతా ఇంకేదాకా ఒక 5 నిమిషాలు మొదలు పెట్టుకుందాం. ముక్క మగ్గింది, కారం వేసుకుందాం. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకుందాం. ఇప్పుడు దోసకాయ ముక్క వేస్తాం కదా, అప్పుడు ఉడకాలి కదా, అందుకని కొంచెం నీళ్ళు పోసుకుందాం. ఇప్పుడు నూరి పెట్టుకున్న అల్లము, గసగసాలు, కొబ్బరి వేసుకుందాం. నిమిషాలు ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టుకుందాం. ఉడుకు పట్టినాక కొంచెం దోసకాయ ముక్కలు తర్వాత వేసుకుందాం. ఇప్పుడు కోసిన దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకుందాం. ఉడుకు పట్టింది, సగం ఉడికినాక వేసుకోవాలి దోసకాయ ముక్కలు. అప్పుడు మాంసం ముక్కలాగా ఉంటుంది అన్నమాట. వేసుకున్నాం అనుకో మెత్తగా ఉడికిపోద్ది, అందుకని సగం ఉడికినాక వేసుకోవాలి దోసకాయ ముక్క. అంటే దీంట్లో కొంచెం నీరు ఉంటుంది కదా, ఆ నీరు ఏకమై చక్కగా ఉడికిద్ది అన్నమాట. ఇప్పుడు ముక్కకు పట్టిద్ది. ఉప్పు, కారం, మసాలా అన్నీ చక్కగా పడతాయి అన్నమాట. వీటితో పాటు కొంచెం ఉడికిద్ది కదా, చక్కగా ముక్కగా ఉంటుంది. అప్పుడు మూత పెట్టుకుందాం, చాలా ఉడకనిద్దాం. ఇప్పుడు పై మసాలా వేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర వేసి దించేసుకుందాం. ఇప్పుడు దించేసుకుందాం. శ్యామ్ గారు రానండి. చాలే అబ్బాయి, ఏం గుమ్మాలింపు ఉంది. సువాసన వచ్చేస్తుంది. తిని చెప్పాలి ఎట్టుందో మా అమ్మగారు అంట. కాలుతుంది, మెల్లి తిన్నా ఒక ముద్ద. ఎట్టుంది? బాగుంది. దోసకాయ తినలే ఇంకా, తిని చెబుతా. శ్యామ్ గారు అదరగొట్టేసింది మా శ్యామ్ గారు. ముక్క మంచి టేస్ట్ వచ్చింది. ఎరగొట్టేసిందండి మా అమ్మ, మామూలుగా లేదు. మా అమ్మకి కింద కూర్చుని కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అంటండి. అందుకని చెప్పి టేబుల్ వేసాం అనమాట.
కూర మాత్రం షాయం తల్లి. దోసకాయ పులుపు కదా, బాగుంది. మాటలు దోసకాయ కూడా మనం పండించిందేనండి. కోసేటప్పుడు చూపించలేదు కానీ మనకాయలే అన్ని చక్కగా చాలా అంటే చాలా బాగా కుదిరింది అనమాట. ఈ వీడియో షూట్ చేసే రోజుకి మదర్స్ డే అండి. మామూలుగా అయితే నేను సంవత్సరం వారు మా అమ్మ నాన్న ఒకే రకంగా చూసుకుంటా. అందరూ కూడా అమ్మ నాన్న బాగా చూసుకోండి. నువ్వు ఎంత ప్రయత్నాలు చేసినా వాళ్ళ ఆశీస్సులు లేదే అసలు ముందుకెళ్ళడం అనేది కష్టం. వాటర్ మంటలేదు, సరిపోనుంది. అక్క పిల్లలు కూడా తినొచ్చు, సరిపోని కారం. కూలు హెల్మెట్కి వెళ్ళొద్దు. సమ్మర్ లో స్విమ్మింగ్ ఏదో నేర్పిస్తున్నారంట. స్విమ్మింగ్ కదా, నేను వెళ్తా అన్నాడు. సరే అని చెప్పి పంపిస్తున్నాం. ఎప్పుడు చూసిన మదర్స్ డే అంటారు, ఫాదర్ డేస్ రావా? ఉండింది అది కూడా. కాకపోతే ఏంటంటే నేను స్పెషల్ గా చెప్పను, ఎందుకంటే సంవత్సరం బారు ఒకే రకంగా ఉంటారు కాబట్టి. ఈ రోజు చేస్తున్నాం కాబట్టి, సందర్భం కాబట్టి చెప్పాను అనమాట. ఆ రోజు ఏంటంటే కనీసం ఆ రోజు అన్న అందరూ చూస్తున్నారులేండి. ఇప్పుడు మ్యాక్సిమం ఏంటంటే నేను సంవత్సరం మొత్తంలో కూడా ఇదే విధంగా ఉంటా. కొంచెం ఇబ్బందులు వచ్చినా, తిట్టినా చేసినా, లేకపోతే ఇంకోటి ఉన్నా సరే అదే నేను పట్టించుకోను. నాకు 5 నిమిషాలు 10 నిమిషాల పాపం తర్వాత ఉండదు మా అమ్మ నాన్న మీద. అలానే ఏదైనా కోపడ్డా కానీ మళ్ళీ వెనకాల వాగిట్టకుండా వచ్చేవాడు చిన్నపిల్లాడప్పుడు. మేము వండతాం తప్ప తిడతాం కూడా తెలియదు. ఇది నేనేగా చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా మా అమ్మ నన్ను ఒక మాట అన్నది కాదు, ఒక దెబ్బేసింది కాదు. మా నాన్న కూడా బాగా చూసుకునేవాడండి. కాకపోతే మా నాన్న అంటే భయం బాగా. రోజు పొలం వెళ్తే అడావుడిగా తినేవాడిని. నిబ్బరంగా తిన్నాను. నేను కూడా తృప్తిగా తిన్నానండి. మా అమ్మ మాత్రం ఎరగొట్టేసింది. అందరికి కూడా మదర్స్ డే శుభాకాంక్షలు అండి. అదే విధంగా మా అమ్మగారికి కూడా మదర్స్ డే శుభాకాంక్షలు అనమాట. నాకు ఇట్లాంటి జన్మనిచ్చినటువంటి మా అమ్మగారికి కృతజ్ఞతలు అండి. మా అమ్మ నన్ను చాలా అంటే చాలా బాగా చూసుకునిద్దండి ఫస్ట్ నుంచి కూడా. మాక్సిమం అందరు కూడా అమ్మ అంటే అమ్మే కదా, కాబట్టి అందరు కూడా బాగానే చూసుకుంటారు అనమాట. నేనైతే మదర్స్ డే రోజు మా అమ్మతో తృప్తిగా వండించుకుని తిన్నానండి. మీరు కూడా కుదిరితే కనుక మీ వీలుని బట్టి మీ అమ్మ నాన్నతో కొంచెం టైం స్పెండ్ చేయడానికి చూడండి. చూశారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండి. ఉంటానండి మీ తెలుగు ఫార్మర్ గోపి. బాయ్.